నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమే సరైన మార్గమని భావించాడు అతను. చిన్న వయసులోనే మిషన్ గన్ను చేతపట్టి అడవి బాట పట్టాడు. ప్రజా ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తూ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆవునూరి మధు నాతో ఉన్నారు. ప్రస్తుతం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఆయన తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. అటు పూర్తి స్థాయిలో విప్లవ పంతానే సరైన మార్గం అని భావించిన వారంతా కూడా ఒక్కసారిగా పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెట్టడం, అడవిని వీడి ప్రజా ఉద్యమాల బాటపడడం, ప్రజా ప్రతిఘటన పోరాటాలు నిర్మించడం ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, ఎందుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆ మార్గాన్ని వాళ్ళు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేదంటే ఇది ఒక ఎత్తుగడన? ఆయన మాటలో నాకు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎట్లా ఉంది ఆరోగ్యం? ఎట్లా ఉంది ప్రస్తుతం? ఆరోగ్యం అయితే పర్వాలేదు. ఓకే. ఈ విప్లవోద్యమంలో పనిచేయటానికి ప్రస్తుతం అనుకూలంగా ఆరోగ్య పరిస్థితి ఉన్నది. అతి చిన్న వయసులోనే అడవి బాట పట్టారు. ఆ రోజుల్లో సాయుధ పోరాటాల ద్వారా ఆ స్ఫూర్తి నుంచి పూర్తిగా ఒక నక్సల్బరీ ఉద్యమం నుంచి మీ పార్టీ పుట్టుకొచ్చింది. అనేకమైనటువంటి చీలికలు, ప్రతిఘటన పోరాటాలు, ఉద్యమాలు, ప్రజా పోరాటాలు అనేకం చేశారు. తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే సరైన మార్గం అని మీరు భావించారా? ఎందుకు అడవి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు? ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది అంటే మీరు అప్డేట్ అయ్యారా? మీ సిద్ధాంతాన్ని కూడా అప్డేట్ చేస్తున్నారా? నేను అత్యంత బాల్య దశలోనే 12 సంవత్సరాలు నా వయసు ఉన్నప్పుడు నేను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజకీయాలు వెనక ఆకర్షితులయ్యాను. ఆ వయసులోనే మా ప్రాంతంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దళాలుగా కొనసాగుతున్నటువంటి మా గురువైనటువంటి భాస్కర్ అన్న, వసంత్ అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళ కమాండర్స్గా నాయకులుగా ఉన్నారు. వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాలు, వాళ్ళు బోధించినటువంటి ఒక రాజకీయ విషయాలు అర్థం చేసుకొని నేను దళంలోకి ప్రవేశించాను. దళంలోకి ప్రవేశించిన తర్వాత ఆనాటికి నాకు ఈ వ్యవస్థ మీద సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేదులే, కానీ ఆ తర్వాత పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యవస్థని అర్థం చేసుకున్నాను. ఈ వ్యవస్థ అర్ధభూస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎన్నికల ద్వారా, ఎన్నికల పందా ద్వారా, అంటే ముఖ్యంగా పార్లమెంటు విధానాల ద్వారా ఈ వ్యవస్థ మారదు, మార్చబడదు. ఈ ప్రజాస్వామ్యంతో, ఇప్పుడు పార్లమెంటు ప్రజాస్వామ్యంతో మనం అనుకున్నటువంటి లేదా పేదలకి కావాల్సినటువంటి భూమి, భుక్తి, విముక్తి అనేటువంటిది జరగదు అని చెప్పి అర్థం చేసుకున్నాం. మరి ఎలా మారుతుంది ఈ వ్యవస్థను మార్చడానికి? అది ప్రజాయుద్ధ పందా, ప్రతిఘటన పోరాట అవగాహన సిద్ధాంతం. పుల్లారెడ్డి గారు దీని వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో అతను చూపెట్టినటువంటి మార్గం ఏదైతే ఉందో అది సరైనటువంటి మార్గం అని చెప్పి భావించాం. ఆనాటికి ఈనాటికి ఇప్పటికీ అదే శిరోధారంగా భావిస్తున్నాం. మరి అలా భావించినప్పుడు మరి ప్రజాయుద్ధ పందా మార్గంలో కొనసాగాలి కదా, అంటే ఆ మార్గంలో కొనసాగుతున్నాం. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి క్రమంలోనే 2017లో నన్ను రాజ్యం ఒక దఫా అరెస్ట్ చేసేది. తిరిగి మళ్ళీ నేను అజ్ఞాతంలోకి వెళ్ళాను. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించేది రాజ్యం, అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. తిరిగి చిత్రహింసలకి గురి చేసేది. నా మీద యూజీలో ఉన్నటువంటి దానికంటే లీగల్గా బయటకు వచ్చాక కేసులు అనేటువంటి వాటిని తీవ్ర స్థాయిలో పెట్టారు. జైళ్ళలో దాదాపు సంవత్సరాల తరబడి పీడీ యాక్టులు పెట్టి అత్యంత చీకటి చట్టాల్ని ప్రయోగించి ఈ విప్లవోద్యమం నుంచి దూరం చేయటం కోసం తీవ్రమైనటువంటి ఒక ప్రయత్నం కొనసాగించారు. అయినా నేను వాటన్నిటిని వ్యతిరేకించాను. ఈ పీడిత తాడిత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారంలో, ఉద్యమంలో, అది వర్గ పోరాటాలు నిర్వహించడంలో ఒక ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నాను. ప్రజలను ఐక్యం చేస్తున్నాను, సంఘటితం చేస్తున్నాను. ఈ రాజ్యానికి, వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. పోరాడేటువంటి క్రమంలో మేము ఎన్నికల్ని బహిష్కరించడం అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రజల చైతన్యంగా అంతటి చైతన్యంగా లేదు. ప్రజలు ఈనాటికి ఈ వ్యవస్థని ఇంకా తొలగించడానికి
సరైనటువంటి ఒక చైతన్యయుతంగా లేనటువంటి ఒక దశలో ఎన్నికల్ని కూడా ఒక ఎత్తుగడలుగా ఉపయోగించుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అంటే చాలా స్పష్టంగా నేను ఇక్కడ ఎన్నికల్ని ఎత్తుగడగానే మేము ఉపయోగించుకుంటున్నాం తప్ప ఎన్నికల వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థ మార్చబడుతుంది అని చెప్పి మేము భావించడం అంటే ఉద్యమాలకు ప్రజలు సహకరించట్లేదా దీని అర్థం? లేదు. విప్లవోద్యమాలకి ప్రజలు సహకరిస్తున్నారు. విప్లవోద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి పోరాటాలు ముందుకు వస్తున్నాయి. అవి ఈనాడు మతోన్మాద బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరంకు పైగా రైతాంగం తీవ్ర స్థాయిలో పోరాడారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా తీసుకొచ్చినటువంటి చట్టాల్ని ఉపసంహరించుకునేంత వరకు తెగించి కొట్లాడారు. అది విప్లవోద్యమానికి అనుకూలమైనటువంటి ఒక పరిస్థితే తప్ప వ్యతిరేకమైనటువంటిది కాదు. అట్లాగే ఇవాళ కార్మిక వ్యతిరేకమైనటువంటి ఒక చట్టాల్ని 42 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తే కార్మికులు అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అందుకోసం ఇవాళ ప్రజలకు అనుకూలమైనటువంటి పోరాటాలు, ఇవాళ అడవి సంరక్షణ నియమాల పేరుతోటి పోడు భూముల ఆక్రమణని వాళ్ళ సంపదనంతా ఆక్రమించేందుకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాడు ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఇవాళ ప్రజల మీద ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి ఏదైతుందో దాని మీద వైమానికమైనటువంటి ఒక దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, ఇవాళ హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది చూస్తున్నాం. దాదాపు ఆదివాసీ గిరిజనులు మూగజీవులైనటువంటి వాళ్ళ మీద ఇవాళ ఒక 1000 మంది బలగాలను దింపి ఇవాళ అమాయక గిరిజనుల మీద దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. చిన్నపిల్లలతో సహా హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. బూటకపై ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే వాళ్ళ సంపదని ఇవాళ కొల్లగొట్టి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో, సామ్రాజ్యవాదులు ఎవరైతున్నారో వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈ పాలకులు ఇవాళ గిరిజన గుడాల మీద వైమానిక దాడులు చేస్తూ వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా ఇవాళ వాళ్ళు తెగించి కొట్లాడుతున్నారు. అదంతా ఏం తెలియజేస్తుంది? విప్లవకారులకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళ తరపున పోరాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ బెమరథం పడుతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అందుకోసమే ప్రజల మద్దతు, ప్రజల సపోర్ట్ అనేటువంటిది ఉన్నది అనేటువంటి చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఎన్నికలు కేవలం ఎత్తుగడలో భాగంగానే ఎన్నికల విధానాన్ని, పార్లమెంటు విధానాన్ని మేము అనుసరిస్తున్నామని చెప్తున్నటువంటి కామ్రేడ్ ఆవునూరి మధు అటు బయట క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారు. ఒకవైపు కార్పొరేట్ రాజకీయాలు ప్రస్తుతం రాజ్యాలు వెళ్తున్నాయి. ఒక ఎన్నిక నిర్వహించాలంటే సుమారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఎన్నికలు వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి, ఓటర్లను కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి, ఓటర్లను ప్రలోభం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ప్రజా ప్రతిఘటన పోరాటాలు సాధ్యమా? ప్రజలు ఒకవైపు కార్పొరేట్ రాజకీయ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న దశలో ఇంకా ప్రజా ప్రతిఘటన పోరాటాలు సఫలీకృతమవుతాయని నమ్మడంలో నిజంగా ఎంతవరకు నిజం ఉంది? ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనకు కనపడుతున్నది. అట్లాంటి స్థితిలో నుంచే ఇవాళ ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులలో ఎన్నికల ఓట్లని నడిపించడం లేదు. డబ్బు, మందు, మాంసం, టమారాలను ఉపయోగించి గెలవటం కోసం పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే ఇంకా నమ్మకం లేక ఇంకా దౌర్జన్యాలకి, గుండాయిజాలకి కూడా పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అందుకోసం వాళ్ళు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి ఒక స్థితి మనకి కనపడుతున్నది. ఇవాళ ప్రజా ప్రతిఘటన ఉద్యమాలకి సపోర్ట్ ఉంటుందా లేదా అనేటువంటిది అంటే ఉంటుంది అనేటువంటి స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకనంటే అది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు అనుసరిస్తున్నారు. ఇవాళ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మారుస్తాననేటువంటి ఒక స్థితికి నెట్టబడది. ఎవర్రా ప్రభుత్వం వాడా, నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తానంటే ఎందుకు, నీకు హక్కు లేదు అనేటువంటి చెప్పి ఇవాళ మేధావులు, విద్యార్థులు, దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ ఇవాళ ఉద్యమం ముందుకు వస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. అందుకోసమే మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక చోట మాట్లాడుతున్నారు, ఇంకో చోట ఇది సరికాదన్నటువంటి వాళ్ళ మీద నాస్మా, ఎస్మా చట్టాలను ఉపయోగించి అరెస్టులు చేస్తున్నటువంటి ఒక ఊపా లాంటి చట్టాలను ఉపయోగించి అరెస్టులు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అందులో భాగంగానే మేధావుల్ని, అమరవరరావుని కానీ లేదా వికలాంగుడైనటువంటి సాయిబాబాని కూడా తీసుకుపోయి ఇవాళ అరెస్ట్ చేసేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, జైళ్ళల్లో నిర్బంధించేటువంటి ఒక స్థితి ఏర్పడ్డదంటే వాళ్ళ ప్రజాస్వామ్యం మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి ఒక స్థితి పాలకులకే ఏర్పడ్డది. ఇవాళ
మొత్తం ప్రజా ఉద్యమాలకి మద్దతు అనేది రానున్న కాలంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ పాలకులే, ముఖ్యంగా మతోన్మాద బీజేపీ కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది అని చెప్పి మనం స్పష్టం చేద్దాం. 50 ఏళ్ల వయసులో తొలిసారి ఆవునూరి మధు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అసలు ఆ బ్యాలెట్ బాక్స్ చూసినప్పుడు కానీ, ఆ కంట్రోల్ నెట్ వివిప్యాట్ చూసినప్పుడు ఎట్లాంటి అనుభూతి కలిగింది? ఎందుకంటే ఒకప్పుడు ఇదే వ్యవస్థను బహిష్కరించాలంటూ అందరికీ పిలిపించిన ఆవునూరి మధు తొలిసారి ఎత్తుగడలో భాగమైన అది ఏ అంశమైనా సరే ఆ రోజు బ్యాలెట్ మీద మీ వేలిపోతున్నప్పుడు ఎలాంటి ఆలోచన మీ మనసులో కదిలి, మెదడులో కదిలి? అంటే ఆ రోజు నేను ఓటేసినటువంటి రోజు మేము ఎప్పుడు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎన్నికల్ని బహిష్కరించలేదు. ఓకే, బహిష్కరించేటువంటి ఒక చైతన్యం వాళ్ళ ప్రజలకి లేదు అనేటువంటి చెప్పి భావించాం. ఆ రోజు ఓటేయటం అనేటువంటి అనుభూతి అనేటువంటి నాకు కొత్తగా ఏమనిపించలే. అరే ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటేస్తున్నా, ఈ ఓటుతోటి రాజ్యం ప్రభుత్వం మనం అనుకున్నది సాధించలేం, కానీ మన అభ్యర్థి నిలబడ్డాడు, మన అభ్యర్థికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ ఓటేద్దాం. ఓటేసిన తర్వాత ఈ వ్యవస్థ మాత్రం ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా, పార్లమెంటు పందా ద్వారా మారదు. అది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే మారుతుంది. సాయుధంగా ప్రజలు చైతన్యవంతం కావాలి అనేటువంటిది నేను ఆ సందర్భంగా మాట్లాడుతూ నా వీడియోని విడుదల చేశాను. నేను ఈ వ్యవస్థ పార్లమెంటు ద్వారా మారదు, తిరుగుబాటు ద్వారానే మారుతుందని చెప్పి ఇవాటికి నేను భావిస్తున్నాను. ఆ భావనతోటే నేను ఓటేశాను. విప్లవోద్యమంలో ఉన్నప్పుడు విప్లవ సంస్థలన్నింటినీ కూడా ఏకీకృతం చేయాలి, సమీకృతం చేయాలి, తద్వారా ఒక బలమైనటువంటి విప్లవోద్యమాన్ని స్థాపించాలని మీరు అందరూ అడవిలో ఉన్నప్పుడు ఎన్నో కలలు కన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం పార్లమెంటరీ పందాకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా చీలికలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టు భావాన్ని కావచ్చు, మీరు అనుసరిస్తున్నటువంటి మార్గాల్ని కూడా ఒక ఏకీకృతం చేయాలి, అన్ని వర్గాలను కలుపుకోవాలి అన్న మీ ఆలోచన ప్రస్తుతం పూర్తిగా అక్కడ క్షేత్రస్థాయిలో కనబడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రజాపంతా ఒక మార్గం, మీది ఒక మార్గం, ఇట్లా అన్ని మీరు పార్లమెంటరీ ప్రాంతాన్ని అనుసరిస్తున్న సమయంలో కూడా ఇలా మీలో మీకు చీలిక రావడం వల్ల నిజంగా ఈ ఉద్యమాన్ని ఒక బలోపేతంగా చేయగలిగిన సాధ్యమైన భవిష్యత్తులో నిజంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందా? ఆ ఊహనే చేయొచ్చా? సరే, మీరు అడిగినటువంటి ప్రశ్నలో న్యాయబద్ధత ఉన్నది. చీలికలు, పేలికలు అనేటువంటివి ఇవి పాలక వర్గాలకి తోడ్పడుతున్నాయి. ఎస్, మేము భావించేటువంటిది ఏంటంటే చీలికలు అనేటువంటి వాటిని ఇవాళ దేశంలో ఉండేటువంటి ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు, ఏవగించుకుంటున్నారు. ఇట్లాంటి చీలికలు జరగటేందుకు వీల్లేదు అనేటువంటి చెప్పి ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయానికి భిన్నంగా ఈ చీలికలు అనేటువంటివి అది సిద్ధాంత రాజకీయ పరంగా జరిగినా అవి ఇందులో ఉండి పరిష్కరించుకోదగినటువంటి, ఒకే పార్టీగా ఉండి పరిష్కరించుకోదగినటువంటి అంశాలుగా ఉన్నాయి. వాటిని విడమర్చి విప్లవకారులు వ్యవహరిస్తున్నారు. ఇది విప్లవోద్యమానికి నష్టం, సాధించుకున్న విజయాలకి నష్టం. మనం ఏదైతే ఒక కర్తవ్యం చేపట్టినామో, ఈ వ్యవస్థని మార్చుదాం అనేటువంటిది అనుకుంటున్నామో దానికి తీవ్రంగా దెబ్బ తగులుతున్నది. వీటిని చూసి విప్లవకారులు, విప్లవ మేధావులు, ప్రజాస్వామికవాదులు, విప్లవ అభిమానులు తీవ్రంగా వెదజెందుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. అట్లా మేము కూడా బాధపడుతున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చీలికలకి వ్యతిరేకం, ఏదైనా కానీ ఐక్యం కావాలని చెప్పి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత స్థాయిలో కామ్రేడ్ యతీందర్ కుమార్ గారి నాయకత్వంలో విప్లవకారుల ఐక్యత కోసం తీవ్రమైనటువంటి ఒక కృషిని కొనసాగిస్తున్నది. ఆ కృషిలో భాగంగానే ఇటీవల కాలంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత మహాసభ నిర్వహించింది. ఆ మహాసభలో విప్లవకారుల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా చర్చలు తీవ్రతరం చేయాలి అని చెప్పి భావించింది. అందులో భాగంగానే కొన్ని విప్లవ సంస్థలతోటి ఐక్యత కోసం కృషి చేస్తున్నాం. దీన్ని సాధించకుండా మనం ముందుకు పోవటం కష్టం అనేటువంటి చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అయితే మీరు కూడా సాధ్యం అవుతుందా ఏర్పాటు చేసుకోవాలన్న దశలో మళ్ళీ ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మీ పార్టీ, మీ విధానాలు సాయుధ దళాలు ఏర్పాటు చేయకపోవటం అనేటువంటిది పాలకుల మీద, పాలకులు అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసం పాలకులు సరిగ్గా సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అట్లాంటి వైపు ప్రయాణించేటువంటి విధంగా పాలకులు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరున్నది. మేము ఏర్పాటు చేస్తామా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము, కానీ పాలకులు అనుసరించే విధానాలు మాత్రం ఈ ముఖ్యంగా మతోన్మాద బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం అనుసరించే విధానాలు మాత్రం ప్రజలను అటువైపు మలిచేటువంటి విధంగా దాని ప్రయత్నాలు అనేటువంటివి ఉన్నాయి. అందుకోసమే మేమేం చేయాలనేటువంటిది రానున్న విప్లవోద్యమాలు, విప్లవ పోరాటాలు నిర్వహించేటువంటి దాన్ని బట్టి ప్రజల చైతన్యం మీద ఆధారపడి
దాని భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటాం. విధానం మాత్రం ఈ వ్యవస్థను మార్చేందుకు ప్రజాయుద్ధ పందా ప్రతిఘటన పోరాట అవగాహన అనేటువంటి మా అవగాహన మార్చుకోలేదు. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఒకప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం పూర్తిగా కార్యకర్తలతోటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలతో, ఇక్కడికి వచ్చినటువంటి అనుచరులతోటి, క్యాడర్ తోటి, ప్రజలతోటి, సమూహంతో కొంత కలకలలాడే పరిస్థితి కనిపించేది. ఇక్కడ ఏ పంచాయతీ అయినా, ఏ సమస్య అయినా ఇక్కడికి వెళ్ళి ఒక సమస్యను చెప్పుకోవడానికి కొంతమంది మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఉండేవారు, పరిష్కారం ఇక్కడ జరిగేది సాధ్యమైంది. కానీ ప్రస్తుతం మీ పార్టీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు ఒకవైపు బయట మనం వర్షంలో తడుస్తున్నప్పటికీ మీ పార్టీ కార్యాలయంలో కూడా ఒక విధంగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఎటువంటి ఆర్థిక పరిస్థితి మీ దగ్గర ఉంది? ఈ సమస్యలన్నింటినీ ప్రజా ప్రతిఘటన పోరాటాలను నిర్మించే దశలో కూడా ఖచ్చితంగా పెట్టుబడి అవసరం పడుతుంది. అసలు ఇలాంటి కార్యాలయాల్లో ఇంకా ఇదే పాత సిద్ధాంతాలను నమ్ముకుంటారా? ఏం చేయబోతున్నారు? అవును నిర్మల్. సరే, మీరు ఏడినటువంటి ఆర్థిక పరిస్థితిని పరిశీలన చేసినప్పుడు మా పార్టీ ఆర్థిక చీలికలతోటి ఆర్థికం అనేది చాలా సింపుల్గా ఇంకొక విషయం చెప్పాలి. చివరికి జెండా కర్రలు కూడా కొనుగోలు చేయకుండా అడవిలో కొమ్మలు నరికి జెండాలు కట్టుకొని ఉద్యమాలు నిర్మించిన పరిస్థితులలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అందుకోసం మేము ఆర్థికంగా ఈ పార్టీ చీలికల తర్వాత ప్రజల వైపు నుంచి, విప్లవ సానుభూతి పరుల వైపు నుంచి ఆర్థికం అనేటువంటిది తగ్గిపోయింది, రావటం లేదు. అది ఉన్న వాస్తవం. మా ఆఫీసుని చూస్తేనే ఇవాళ మొత్తం శిథిల వ్యవస్థకు వచ్చేసింది. అది చాలా ఈ బాధాకరం కాదు, వెదజెందాల్సినటువంటి ఒక విషయంగా ఉన్నది. అయినా మేము దాన్ని అధిగమించడానికి ప్రజల్ని కలకల్లాడింది అనేటువంటిది. అంటే ఒకప్పుడు కలకల్లాడిన మాట వాస్తవమే. అట్లని చెప్పి ఇది చీకటి వ్యవస్థలోకి నెట్టబాలేదు. ఇప్పటికీ మీరు మా ఆఫీసులో చూసినారు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రజల మధ్య వైరుధ్యాలను పరిష్కరించడంలో ఇక్కడ ఉండేటువంటి అన్ని పార్టీల ఆఫీసుల కంటే ప్రజలతోటి కలకల్లాడేది, ప్రజా వేదికగా ప్రజా సమస్యలు పరిష్కరించే ఆఫీసుగా ఏదైనా ఉన్నది అంటే అది న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్ మాత్రమే ఉన్నది. అయితే గతంతో పోల్చినప్పుడు ఈ చీలికల తర్వాత ప్రజలు ఇక్కడికి రావడం తగ్గిన మాట వాస్తవం, ప్రజల సహకారం తగ్గిన మాట వాస్తవం. అయితే ఈనాటికి కూడా ప్రజల తరపున ప్రజల సమస్యల పరిష్కరించడంలో, ఇక్కడ ఆ సమస్యల పరిష్కారానికి వేదిక అనేటువంటిది ఏదైనా ఉన్నది అనేటువంటిది అంటే ఇది పోరాటాల పోరుగడ్డగా, అది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ త్యాగాల కృషి ఫలితంగా ఇప్పటికీ నీతిగా, నిజాయితీగా, ఎట్లా పైసా ఆశించకుండా ప్రజల దగ్గర నుంచి ఇట్లాంటి పంచాయతీలు చేసి ముడుపులు తీసుకోకుండా ఏదైనా వేదికగా ఉన్నదంటే అది న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్ మాత్రమే. అందుకోసం అక్కడ వందల మంది ఇవాళ ఆఫీసులో మీకు ఇప్పటికి ఇంకా వైరుధ్యాలు పరిష్కరించేటువంటి దాంట్లో నుంచి మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అది ఖచ్చితంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేతనే పూర్తిగా ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామని చెప్తున్నారు కామ్రేడ్ ఆవునూరి మధు. పార్లమెంట్ విధానాన్ని ఒక ఎత్తుగడలో భాగంగానే ఎన్నికల విధానాన్ని చూస్తున్నామని, ఖచ్చితంగా ఒక సరైన సమయంలో పూర్తి స్థాయిలో సమలీకృతం చేస్తాం, పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామంటున్నారు. మరి వేచి చూడాలి. నిజంగా ఒకప్పుడు కలకలలాడిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మరోమారు పునర్వైభవం సాధించుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రజల చేతిలోనే ఉంది. ఇది వినులేష్ నాయనరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఇళ్ళ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.